హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం సివిల్ ఇంజనీరింగ్ 16th గేట్ ఎగ్జామ్ అయిపోయింది. ఈ గేట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గుడ్గా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మ్ చేసిన వాళ్ళు ఎట్లయినా గేట్లో మంచి ర్యాంక్ వస్తుంది, ఐఐటీకి వెళ్ళాలనుకునే వాళ్ళు లేకపోతే ఎంటెక్కి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్తారు. బట్ ఒక మోడరేట్గా కాస్త పెర్ఫామ్ చేయని వాళ్ళు కొన్ని నిరాశలో ఉంటారు. డోంట్ బీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే మనకి సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్టర్ గేట్ తర్వాత మనకి మెనీ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. ఏం చేయాలి అసలు? ఈ సివిల్ ఇంజనీరింగ్ అంటేనే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ ఉద్యోగాలు ఉండే ఒక బ్రాంచ్ ఆల్ టుగెదర్ చూసుకుంటే. తర్వాత మెకానికల్, తర్వాత EEE. ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్. ఇప్పుడు ఏదైతే ఉందో పిఎస్యూస్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే కాబట్టి మనకి పిఎస్యూస్ కూడా కొంచెం నిలకడగా లేవు కాబట్టి ఈ మధ్యకాలంలో మనకి పిఎస్యూస్ కూడా కాస్త ఇబ్బందిగా ఉంది కాబట్టి చాలామంది ఎంటెక్ వెళ్ళేవాళ్ళు సిన్సియర్గా రాస్తారు, అది వేరే సంగతి. బట్ మన లోకల్ పీపుల్, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎవరైతే సివిల్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ద గ్రేట్ ఆపర్చునిటీ ఏది అంటే మనకు కావాల్సింది ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, అదర్ గ్రూప్స్. ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో ఈ అన్నింటికీ సిలబస్ ఒకే రకంగా ఉంటుంది. తక్కువ ఎక్కువ మార్క్స్, డెప్త్ లెవెల్ తక్కువ ఎక్కువ అంతే. సో వీటికి సంబంధించి ఏపీపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ, ఏడబ్ల్యూజీ, ఏఈ, హెచ్ఎండబ్ల్యూఎస్, టౌన్ ప్లానింగ్, పిఎల్, ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. అలాగే మనకి మే తర్వాత జూన్ నుంచి తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్రాలో ఆల్రెడీ 200 పోస్టులు మనకి ఫైనాన్స్ క్లియరెన్స్ గురించి ఉన్నాయి. కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ తీసుకుంటే ఎలా ఉపయోగించుకుందాం అనేది మనకి ఒక న్యూస్ కూడా వచ్చింది. దానికి చూడాలి అది ఏం చేస్తారో ఆంధ్రాలో. అయినప్పటికీ కూడా కంపల్సరీగా వాళ్ళు ఎంత ఉపయోగించుకున్నా టెంపరీ, మరి పర్మనెంట్గా వాళ్ళు ఏం చేస్తారనేది చూద్దాం ఒకసారి. ఆ కాంట్రవర్సీ ఇష్యూస్ మనకి ఏమొద్దు కానీ. బట్ ఏపీపీఎస్సీకి సంబంధించి కూడా మనకి న్యూస్లో ఈ మధ్య రావడం జరిగింది. అలాగే ఆర్ఆర్బీ జేఈ, అలాగే ఎస్ఎస్సి జేఈ. ఈ ఎస్ఎస్సి జేఈ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఉంటుంది మనకి. అలాగే అదర్ గ్రూప్స్ కూడా మనం రెడీగా ఉన్నామా లేదా? ఈ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి జనరల్ స్టడీస్ అనేది చాలా కీలకం, చాలా ఇంపార్టెంట్ కూడా. సో మీరు ముఖ్యంగా తెలంగాణలో ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్లో ఫస్ట్ మన టెక్నికల్ నోటిఫికేషన్ సివిల్ ఇంజనీరింగ్దే ఉంది కాబట్టి, ఏడబ్ల్యూదే ఉంది కాబట్టి యూ మస్ట్ ఈ బీ రెడీ ఫర్ దట్. జూన్లోపు మీకు కోచింగ్ అయిపోయి రెడీగా ఉంటే మీకు ఏదైనా కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుందన్నమాట. సో దీనికోసం మనకి రూపా ఐఏఎస్ అకాడమీ న్యూ బ్యాచ్ ఆఫ్లైన్ 20th February ఆన్ ది అకేషన్ ఆఫ్ 6th anniversary 15,000 ఇంక్లూడింగ్ మెటీరియల్ ఉన్న ఫీజుని 12Kకి తగ్గించడం జరిగింది. యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. మీరు ఏమైనా నెంబర్స్ ఏమైనా డౌట్ ఉంటే 9121644146కి కాల్ చేయొచ్చు, రూపా నెంబరు. సో ఈ విల్ గైడ్ యూ. సో మా టీం ఉంటుంది, గైడ్ చేస్తారు. సో 20th మార్నింగ్ సెషన్ ఉంటుంది క్లాసు, 12K ఇంక్లూడింగ్ మెటీరియల్ అనమాట. ఓకే, 3 నెలలు ఉంటుంది. ఈ 3 నెలలు నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మీరు థరోలీ పకడ్బందీగా ఉంటే జిఎస్ పేపర్ తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడం, బ్రష్అప్ చేసుకోవడం, నీ కోర్ మీనింగ్ పెట్టడం ఈజీగా ఉంటుందన్నమాట. సో కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ జనరల్ స్టడీస్. సో పేపర్ 1 150 మార్క్స్, ఏడబ్ల్యూజీ కానీ ఏఈ అయినా 150 మార్క్స్కి. సో బీ కేర్ఫుల్. సో అదేవిధంగా యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.